వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఈ నెల 24వ తేదీన గాంధీ తాత చెట్టు అనే సినిమా మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఆ సినిమా అనేక ఫిలిం ఫెస్టివల్లో, జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అనేక అవార్డుల్ని సాధించింది. ఉత్తమ చిత్రంగా, అలాగే ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్, అలాగే ఉత్తమ బాలనటి. సో ఇలాంటి అనేక అవార్డుని ఆ సినిమా సాధించింది. అయితే అందులో ప్రధాన పాత్రని మన డైరెక్టర్ సుకుమార్ గారి అమ్మాయి సుకృతి. సో ఆ అమ్మాయి అందులో గాంధీ అనే టైటిల్ రోల్ని పోషించింది. ఆ గాంధీకి తాతయ్యగా నటించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. సో ఇప్పటికే ఆయన మల్లేశం నాన్నగా, అలాగే లవ్ స్టోరీలో సాయి పల్లవి నాన్నగా, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్లో విజయ్ దేవరకొండ నాన్నగా నటించి మెప్పించారు. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో. సో ఆయన ఆనంద చక్రపాణి గారు. కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయనలో మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, మంచి డాక్యుమెంటరీ రూపకర్త ఉన్నారు, అలాగే మంచి రచయిత కూడా ఉన్నారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలైన ఈ గాంధీ తాత చెట్టు గురించి ఆ అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం చక్రపాణి గారు. నమస్కారం. సో సంతోషం అండి మళ్ళీ మనం ఇలా కలుసుకున్నందుకు. సో ఇదివరకు మనం మీ యొక్క కెరీర్ అంతా కూడా విశ్లేషించుకున్నాము. సో ఇప్పుడు ఈ గాంధీ తాత చెట్టు, సో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో అంటే మనకు తెలుసు ఇవాళ బాలల సినిమాలే అనేవే మృగ్యమైపోయినటువంటి కాలం. మనం చూస్తే ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఇక్కడ మన హైదరాబాద్ బేస్డ్గా కూడా 2 ఏళ్లకోసారైనా సరే బాలల చిత్రోత్సవాలు జరుగుతాయి, ఫెస్టివల్ జరుగుతాయి. సో దానికి కూడా నేను అనేక సార్లు దాన్ని రిపోర్టింగ్ కూడా చేసిన వ్యక్తిని నేను. సో ఇప్పుడు చూసుకుంటే అసలు బాలల సినిమాలు కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి టైంలో ఈరోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా గురించి తరచూ ఇప్పుడు ఈ మధ్య వింటూ ఉన్నాం, దాన్ని చూస్తూ ఉన్నాం. అనేక అవార్డులు సాధించింది అని చెప్పేసి. సో ఏంటి సార్ ఈ గాంధీ తాత చెట్టు అంటే? పర్యావరణాన్ని బేస్ చేసుకొని ప్రధానంగా ఒక చెట్టు ప్రధానంగా ఈ సినిమా రూపొందిందని చెప్తూ ఉన్నారు. సో ఆ ట్రైలర్ కూడా చూసాం మేము. ఏంటి ఆ సినిమాకు సంబంధించినటువంటి మీ అనుభవాలు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు టైటిల్ వినగానే జనరల్గా గాంధీ తాత చెట్టు అనుకునే ప్రమాదం ఉంది. అవును అవును. అంటే ఒకటి ఇక్కడ అంటే రెండు ఉంటాయి. గాంధీ తాత నాటిన చెట్టు అది, లేకపోతే చెట్టుతో గాంధీ తాతకి ఏమైనా అనుబంధం ఉందా, దాన్ని ఇప్పుడు ఏమన్నా మన ముందు ఏమైనా తీసుకొస్తున్నారా? ఇట్లా రకరకాలుగా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది గాంధీ తాత చెట్టు 3. ఓకే. గాంధీ అమ్మాయి పేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అవును అసలు అదే మామూలుగా ట్రైలర్లో కూడా ఉంది కదా, చూశాను. మీరు అదే దాన్ని బట్టి అర్థమైపోతుంది. అడుగుతాడు కదా ఏంటి అందరూ కూడా ఏంటి గాంధీ అనే అబ్బాయి పేరు, గాంధీ తాత ఆయన పేరు పెట్టారు, అబ్బాయిలకు కదా పెట్టాల్సిన అబ్బాయి పేరు అని. సో గాంధీ అనే పేరు అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి అంటే అట్లా. ఈ తాత ఒక గాంధేయవాది. ఓకే. ఇది ఫాలోవర్ ఆఫ్ గాంధీ. ఓకే. చిన్నప్పటి నుంచి గాంధీ ఫిలాసఫీ వింటూ పెరిగిన వ్యక్తి. ఓకే. గాంధీ గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి. అదే పద్ధతిలో తన బ్రతుకు కొనసాగిస్తుంటాడు. మనవరాలకు కూడా ఆ వాల్యూస్ అని నేర్పిస్తాడు. ఓకే. అంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు కదా? ఉంటారు. ఓకే. తాతతో మంచి అనుబంధం. ఓకే. ట్రైలర్లో మనకు కనిపించారా వాళ్ళు? ఉన్నారండి. ఓకే. ఉన్నారు ట్రైలర్లో ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను అడుగుతా కదా అతన్ని, ఇప్పుడు ఊరికి ఈ పొలం అమ్మితే చెట్టు కొట్టేస్తావు అని అడుగుతా కదా. అవును. వెంటనే మదరు ఫాదరు పాప ముగ్గురు ఉన్నప్పుడు ఓకే అమ్మినాక ఏమైనా చేసుకుంటారు అని అంటాడు కదా ఫాదర్. అది సో ఇది అంటే చెట్టు అనగానే పర్యావరణం అనేది మనకు అందరికీ అర్థమైపోతుంది. అవును. అంటే చెట్టుతోటి ఆ అమ్మాయికి పెనవేసుకున్నటువంటి ఒక బంధం, చెట్టుతో తాతకున్న బంధం అది. ఓకే. చెట్టుతో తాతకి చెట్టుకు ఉండే అనుబంధం, అంత అనుబంధం వాళ్ళిద్దరిది. అదే అది తాత చనిపోయే ముందు ఈ అమ్మాయితో ఒక ఓత్ తీసుకుంటాడు. ఓకే. నువ్వు ఒక మాట ఇస్తావా నాకు? ఏం తాత? ఒట్టు పెట్టించుకుంటాడు. ఏం తాత అంటే
ఏదేమైనా ఈ చెట్టును కాపాడుతాను మాటి నాకు అంటే ఒట్టేస్తుంది ఆ పాప. ఓకే. తర్వాత అంతా ఆ చెట్టుని ఎట్లా కాపాడింది అనేది మిగతా కథ అంతా కూడా అదనమాట. ఓకే. అట్లా దాంతోపాటు అంటే పర్యావరణం ఎక్కడ పోతుంది అంటే ఈ మోడర్నైజేషన్ అభివృద్ధి పేరిట ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, తర్వాత ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు, రోడ్ల నగరీకరణ విస్తరణ, ఇవన్నీ పర్యావరణానికి సవాలు. అవును. సో ఎక్కడైతే అటువంటి సవాళ్ళని ఎదుర్కొంటారు అన్నమాట. ఎదుర్కొని అది జరగకుండా చూడడం అనేది మిగతా ఇతివృత్తం సినిమాలు. దీంతోపాటు గాంధీజీ ఫిలాసఫీ ఏదైతుందో అహింస ప్లస్ ఒక మాటకు కట్టుబడి ఉండడం, ఇటువంటివన్నీ ఈ అమ్మాయికి ఉంటాయి. క్యారెక్టర్స్ ఆ క్వాలిటీస్ ఉంటాయి ఈ అమ్మాయికి. ఇవాళ మనం ఏదైతే సొసైటీలో మిస్ అవుతున్నామో అటువంటివన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి మనకు. అదే నిజంగా అంటే అందరూ కూడా స్టేజ్ మీద ఆ అమ్మాయిని చాలా బాగా చేశావు, సుకృతి వేణియా చాలా బాగా చేసిందని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఆ అమ్మాయిలో అంత టాలెంట్ కనిపించిందా మీకు? చూశాను నేను. అమ్మాయికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డులు కూడా తీసుకున్నాడు. అది కూడా మంచి ఫెస్టివల్లో వచ్చింది. అది ఆ సినిమాలో చేసేటప్పటికి ఇప్పుడు కొంచెం పెద్దదైపోయినట్టు. 2 ఏళ్ళు పెరిగింది కదా, 13 ఏళ్ళు. షీ ఎంటర్డ్ ఇన్ 13. ఓకే. నౌ షీ ఈస్ 15. ఓకే. 2 years. సో టీనేజ్లోకి వచ్చిన వెంటనే చేసిన సినిమా అది. అవును. ఇప్పుడు 15 years. ఓకే. 2 ఏళ్ల క్రితం చేసిన సినిమా అనమాట అది. ఆ అమ్మాయి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే సుకుమార్ గారు అమ్మాయి, అసలు ఆ అమ్మాయి ఆ సినిమాకు ఒప్పుకోవటమే, వాళ్ళు ఒప్పుకోవడం పెద్దవాళ్ళు కూడా. అంటే పెద్దవాళ్ళు కూడా ఆమెకి ఆమె ఇష్టం అన్నట్టు ఇచ్చారు. మళ్ళా ఫస్ట్ అంటే సుకుమార్ పెద్దగా మొదట హెసిటేట్ చేశాడా? హెసిటేట్ చేయలేదు, కానీ అంటే స్క్రిప్ట్ బాగుంది అని ఆయన ఉద్దేశం. కానీ ఏది రుద్దకూడదు, మనం తనకిష్టం ఉంటే చేస్తుంది. ఓకే. మనం ఏది ప్రెషర్ పెట్టి నువ్వు చెయ్యి, అది ఇప్పటికి కూడా మొన్న కూడా అదే చెప్పాడు. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు బికమ్ విల్ గివ్ హర్ లిబర్టీ. తన ఇష్టానుసారంగానే తను చూజ్ చేసుకుంటుంది. సో ఇది విను, నీకు నచ్చితే చెయ్యి అంటే. ముందు అమ్మాయికి అసలు యాక్టింగ్ ఇంట్రెస్టే లేదు, తనకే లేదు. వాళ్ళు చెప్పింది మొన్న చెప్పిన దాంట్లో బట్టి, డైరెక్టర్ చెప్పింది దాన్ని బట్టి. డైరెక్టర్ కాదు సుకుమార్ గారు, తర్వాత సుకుమార్ గారి వైఫ్ ఇద్దరు చెప్పారు ఈవెంట్లో. తబిత గారు యాక్టింగ్లో ఇంట్రెస్ట్, సింగింగ్ ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి. షీఈ్ లెర్నింగ్ మ్యూజిక్. ఓకే. సో ఇప్పుడు నేను సింగర్ అవ్వాలనుకున్నా కదా, ఇప్పుడు ఇదేంటి యాక్టింగ్ చేయమంటున్నావు అంటే, లేదమ్మా నీకు ఇష్టమైతే చూడు, విను, కథ విను, నీకు ఇష్టమైతే చేయంటే కథ విని ఆ అమ్మాయి బాగుందని తన ఫీలింగ్ అది. కానీ అక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే గుండు చేసుకోవాలి ఆ క్యారెక్టర్కి. అయితే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఎన్నో ఆప్షన్స్ చూస్తారు. అంతే కదా. ఇప్పుడు నిజంగా ప్రాస్థెటిక్ అంటే పర్వాలేదు, నిజంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత ప్రోస్థెటిక్ చేసినా కూడా ఒక న్యాచురల్ ఇదైతే రాదు, తెలిసిపోతుంది. మనకి ఎంత చేయాల్సిందైనా అది మేకప్ ఫీల్ వేరేగా ఉంటుంది అసలు. అంటే కథలో భాగంగా ఒక జుట్టు తీసేయడం అనేది పెద్ద సాక్రిఫైస్ అది. పైగా జుట్టు అనేది ప్రతి వాళ్ళకి అబ్సెషనే కదా. అవును. అందులో అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఉంటుంది, టీనేజ్ గర్ల్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. మగపిల్లలైనా గుండు చేయించుకోవడానికి ఏమైనా కష్టం వస్తారేమో కానీ లేదు. అంటే ప్రతి వాళ్ళకి జుట్టు అనేది చాలా, ఎవరికైనా అబ్సెషన్ అది. అవును. అటువంటిది అమ్మాయి ఒక క్యారెక్టర్ కోసం తన డెసిషనే. వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదు, ఆవిడ గుండు చేయించుకోవాలని చెప్తున్నప్పుడు సైగా చేస్తుందట. ఏమై గుండు చేయించుకోవాలి కదా, ఓకే అనేసిందట. అంటే చూడండి అంటే ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే అమ్మాయిది. అదే అంటే ఆ అమ్మాయి కూడా అలా బిలీవ్ చేసింది. కానీ నేను ఈ క్యారెక్టర్ చేసేలా, ఆ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తే అది ఎట్లా చేసుకున్నామని అడిగారు అందరూ. అడిగితే చుట్టే కదా మళ్ళీ పెరుగుతుంది కదా, ఇక్కడ అవసరం ఉంది క్యారెక్టర్కి అని తను డిసైడ్ చేసుకుంది అనమాట. అయితే సుకుమార్ గారు కానీ తబిత గారు కానీ ఎక్కడ కూడా ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఫోర్స్ చేయడం కానీ లేదు, అటువంటిది ఏమీ లేదు. మొత్తం ఆమె ఇష్టానికి వదిలేశారు, తను యాక్సెప్ట్ చేసి తను చేసింది అనమాట. షీఈ్ వెరీ చాలా తెలివైన అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్ గర్ల్, వెరీ బ్రిలియంట్ పర్ఫార్మర్ అని కూడా నేను చెప్తాను.
అదే అంటే మీకు అమ్మాయి అంటే మీరు ఆల్రెడీ కలిసి చేశాం కదా. మీరు ప్రొఫెషన్లో, సో ఆ అమ్మాయి ఏమో డెబ్యూ. Yes. సో చేసేటప్పుడు అది లేదు, ఎక్కువ టేకులు తీసుకోవటం లేదు ఇట్లాంటిది లేదు, కూడా? అస్సలు లేదు, ఆ, అస్సలు లేదు. అంతే. డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుంటా పోయారా? డైరెక్టర్ చేసింది చెప్పిన దానికి ఇంకా యాడ్ చేసుకుంటూ పోయింది. మ్మ్. ఆ, అంత బ్రిలియంట్ ఆ అమ్మాయి. మ్మ్. అంటే ఫస్ట్ టైము చాలా కష్టం ఎవరికైనా కూడా. మరి జీన్స్లో ఉంటుంది కదా కొంత. ఆయన నటుడు కాదు కదా. కాదు, అయినప్పటికీ సినిమా వాతావరణము ఇవన్నీ తెలుస్తాయి కదా, కొంత అవును, అవగాహన అవును, ఉంటుంది. అవునులే. ఆ అమ్మాయి ఆ వాతావరణంలో పెరిగిన అమ్మాయి పెరిగింది కాబట్టి కాబట్టి అంటే షూటింగ్లకు వెళ్ళేది కాదు. ఇక్కడే అమ్మాయి పుట్టింది కూడా ఆ వాతావరణంలో పుట్టింది. అవును. మ్మ్. సో తను డైరెక్టర్ అనుకున్న దానికి ఇంకొంచెం యాడ్ చేసి చేస్తూ పోయింది అనమాట. ఎక్కడ కూడా ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ అటువంటివి జరగలేదు. ఓకే. షీఈ్ స్పాంటేనియస్. మ్మ్. తను అనుకుని తనకి తనే డిజైన్ చేసుకుని చేసేది. మ్మ్. అట్లా అమేజింగ్ ఉండేది అది. ఓకే. కొత్త ఫస్ట్ టైము. మీకు కూడా ముచ్చటగా అనిపించింది Yeah, yeah. అమ్మాయి కలిసి చేస్తూ ఉంటే? ఎస్ అంతే కదా. ఇప్పుడు కాంబినేషన్స్ చేసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ బాగా చేసినా మనకు అదే. ఇంకా మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఆ, ఇంకా మనకు ఎంతూజియాజం డెవలప్ అవుతుంది. అవును. అంటే ఒక హెల్దీ కాంపిటీషన్ లాగా ఉంటుంది కదా. లాగా ఉంటుంది. అంటే అవతల వాళ్ళు చేసిన దానికి మన రియాక్షన్ మనం ఇంకా బెటర్ అది కుదురుతుంది. అంటే ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవడం అది. అదే అదే సో అది చెప్పాడు, మీరు కూడా చెప్పాడు ఇలా ఇలా మీరేమైనా సలహాలు లేదు, అంత అవసరం రాలేదు. కలగలేదు అనమాట రాలేదు. అమ్మాయికి. అసలు ఓకే. తనే డిజైన్ చేసి తనే చేసేది. నైస్ అయితే. సో మొత్తానికి ఈ సినిమా అంటే గాంధీ తాత చెట్టు అనే సినిమా అనేది మీకు సంబంధించినంత వరకు ఏమైనా ఒక స్పెషల్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు దాకా మల్లేశం ఒక స్పెషల్ మీకు. యా మల్లేశం ఒక స్పెషల్, అనగనగా ఓతిది స్పెషల్, అవును, ఆ వెబ్ రాజు సిరీస్. యాదవ్ క్యారెక్టర్ స్పెషల్. రాజు యాదవ్. రాజు యాదవ్ అంటే సినిమా అది సరిగా ఆడలేదు. ఏదేమైనా నా క్యారెక్టర్కి అయితే మంచి అప్లాజ్ మంచి మార్క్ వచ్చింది, మంచి అప్లాజ్ వచ్చింది. క్లైమాక్స్ నిజంగా అంతా నేను కూడా కూడా మీరే కదా మొత్తం. ఆ? క్లైమాక్స్ అంతా మీరే కదా ఇక అందులో. అంటే చాలా కనెక్ట్ అయ్యి చాలా ఫీల్తో చేసిన క్యారెక్టర్ అది. అవును. అది చేసేటప్పుడే ఆ ఫీల్ అనుభవించాను నేను. కాబట్టి మీకు స్క్రీన్ మీద కూడా కొడుకు చచ్చిపోయిన తర్వాత అంటే తల కొరివి పెట్టాల్సిన కొడుకుకి మీరే తల కొరివి పెట్టాల్సి వచ్చింది అనే బాధ అవును. వ్యక్తం చేసిన విధానం. గెటప్ సీన్ కూడా అద్భుతం. బాగా దున్నేసాడు అసలు. భగ్న ప్రేమికుడు. మంచి పర్ఫార్మర్ కదా అతను, చాలా మంచి పర్ఫార్మర్. అవును. కాబట్టి మా ఇద్దరికి ఆ కెమిస్ట్రీ కుదరడం. మిగతా సీన్లో కూడా అంటే ఇప్పుడు ఎమోషన్ అనేది చివర్లో వస్తుంది. అవును. మిగతా సీన్లో కూడా ఇద్దరికి ఆ కెమిస్ట్రీ కానీ అవును బాగుంటుంది. అది అదే మీరేమో ఏదో తప్పుదారి పడుతున్నాడని మీరు బాధపడతా వస్తూ ఉంటారు చివరి దాకా. చివరిలో మాత్రం చివరిలో రియలైజ్ అవుతాం, అంటే వాడికి ఏమి ఇవ్వలేకపోయాం మనం లైఫ్లో అదే అని. రియలైజ్ అయిన వెంటనే చనిపోతాడు అతను, కొడుకు చచ్చిపోతాడు. అదే కదా ఐరనీ ఆఫ్ లైఫ్ అంటాం. అవును. అట్లే జరుగుతుంది లైఫ్లో కూడా. అదే ఒక మంచి సంతోషకరమైన సిచ్యువేషన్లో టప్ అనేది అవును. అట్లా చాలా ఫీల్ అయ్యి చేసిన సినిమా అది. మీరు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక ఫేజ్ మారుతుందేమో అన్నట్టుగా అనుకున్నారు మీరు. కరెక్ట్. అదే అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఆడకపోవటం ఇక రకరకాల కారణాలండి. అదే ఇక ఆ కారణాలను ఇప్పుడు విశ్లేషించాల్సిన అవసరం లేదు. అవును. అంతే. ఇప్పుడు కొన్ని ఎందుకు ఆడతాయో తెలియదు, కొన్ని ఎందుకు ఆడవో తెలియదు. అంటే ఎంత బాగా కనెక్ట్ అయితే అంత బాగా ఆడతాయి సినిమా. అంతే కదా. అదే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో, మన ఒక్కరం కాదు, ఇట్స్ టీమ్ వర్క్. అవును. కనెక్ట్ అవ్వాలి, జనాలకు కనెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు అది మీరు అన్నది నిజమే. సో ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు గాంధీ తాత చెట్టు అనేది కమర్షియల్ సినిమా కాదు. సో ఇంకా చెప్పాలంటే ఒక చిల్డ్రన్ ఫిలిం. ఈరోజు ఆడియన్స్ చిల్డ్రన్ ఫిలిమ్స్ని నిజంగా ఆదరించే పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళ అభిరుచులు కానివ్వండి, ఇప్పుడు ఏవైతే సినిమాలు కమర్షియల్గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతున్నాయో వాటిని చూస్తుంటే ఈ గాంధీ తాత చెట్టుకి స్కోప్ ఉంటుంది అసలు కమర్షియల్గా ఉంటుందని చెప్తాను. ఎందుకు ఉంటుందంటే ఒకే మూసలో ఒకే వరబడిలో సినిమాలు వెళ్తున్నప్పుడు ఒక చిన్న భిన్నంగా ఉండే సినిమా, ఒక చిన్న చేంజ్తో వచ్చే సినిమాలు డెఫినెట్గా ఆదరింపబడతాయి. ఎందుకంటే ఒక రిలీఫ్. ఈ మూస ధోరణిలో వచ్చే సినిమాలు, తర్వాత హెవీ వయలెన్స్ అనుకోండి, రకరకాల
ఇవి ఉండే సినిమాల్లోంచి ఒక నార్మల్, ఒక రూటెడ్, హృదయానికి హత్తుకునే 100% ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఓకే. కాకుండా ఈ మనిషితనం అనేది ముఖ్యం, అది ఉంది ఈ సినిమాలో. ఓకే. అది కనెక్ట్ చేస్తుంది జనాలకి, అది కనెక్ట్ అవుతారు. ఓకే. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్బిలీవబుల్ అయిపోయింది సినిమా అనేది. ఒక హీరో 100 మందిని కొట్టడం, బాంబులు అంటే రియలిస్టిక్కి దూరంగా రియాలిటీకి దూరంగా వెళ్ళిపోయింది. ఇది ప్యూర్ రియలిస్టిక్ సినిమా, ప్యూర్ రియలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మీ మనసుకు కూడా, అంటే మీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడేటువంటి సీరియస్ సినిమా. కరెక్ట్. ప్యారలల్ సినిమా నుంచి వచ్చాను. ప్యారలల్ సినిమా నుంచి వచ్చారు. దాసి లాంటి సినిమా చేసి వచ్చిన వాళ్ళు. మళ్ళీ మీ పునరాగమనం కూడా అదే తరహా సినిమా, మల్లేశం అనేది అదే తరహా సినిమాతోటి రావడం. సో అంటే మీ మనసుకి బాగా దగ్గరైన సినిమాగా దీన్ని అనుకోవచ్చు. గాంధీ తాత 100%. అంటే ఒకటంటే ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ ఉండే ఎనీ ఆర్ట్ ఫామ్ అది డెఫినెట్గా ప్రజల హృదయాలకి చేరువ అవుతుంది. అటువంటి సినిమా ఇది. ఓకే. ప్లస్ మనం విన్నప్పుడే మనకు తెలియకుండానే ఒక అనుభూతికి లోన్ అవుతాం, కనెక్ట్ అవుతాం, కథకి, క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. అది జరిగింది ఈ సినిమాకి. ఓకే. చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ బాగున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఇంకా ఏం బెటర్గా చేయవచ్చు, ఇటువంటి ఆలోచన ఉంటుంది మనకు. అక్కడ చేయడానికి ఏం లేనప్పుడు ఏం చేస్తాం మనం? ప్లస్ మనకు స్క్రిప్ట్ లెవెల్లోనే అర్థమైపోతుంది దిస్ ఈజ్ సంథింగ్, ఇక్కడ ఏదో మనకు ఉంది చేయడానికి. మళ్ళీ మనకు ఒక అంటే అన్ని సినిమాలు అంత బాగుండవు, అంత మంచి స్క్రిప్ట్లు రావు, అంత మంచి క్యారెక్టరేషన్స్ రావు. ఎప్పుడో ఒకసారి మన అదృష్టం కొద్ది దొరుకుతుంటాయి, అది తెలిసిపోద్ది మనకు. ఇది మళ్ళీ మనకు మైల్ స్టోన్ ఫిల్మ్ అవుద్ది మన కెరియర్లో. మళ్ళీ మనకు మంచి పేరు వస్తుంది, మన నటనకి మంచి ఇది వస్తుంది. లేదు ఏది లేకున్నా ఒక అద్భుతమైన ఒక తృప్తి మిగులుతుంది. ఒక మంచి సినిమాలో మనం కూడా ఒక భాగమైన తృప్తి, అటువంటి సినిమా ఇది. ఓకే. ఆల్రెడీ ఫిలిం ఫెస్టివల్స్లో దీని హవా అంతా కనిపించింది. సో ప్రమోషన్స్ అవి చూస్తూ ఉంటే ఎన్నిట్లో వచ్చినాయి? 14 అవార్డు. మీరు కూడా వెళ్ళారా? నేను వెళ్ళలేదండి. మీరు వెళ్ళలేదా? ఓకే. ఓన్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వెళ్ళలేరు. ఓకే. అంటే మీకు ఆల్రెడీ సమాచారం అయితే ఉంటుంది కదా, ఫిలిం ఫెస్టివల్స్ నుంచి వచ్చినటువంటి అప్రిసియేషన్స్ కానివ్వండి. సో ఎందుకంటే సినిమా అక్కడ ఇట్లాంటి సినిమాలు సాధారణంగా ఫిలిం ఫెస్టివల్స్ ఉద్దేశించే తెస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు జనం ముందుకు కూడా తీసుకురావాలి, థియేట్రికల్గా కూడా రిలీజ్ చేయాలి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి సినిమాలో. ఆ నమ్మకంతో అంటే ఓన్లీ ఫిలిం ఫెస్టివల్స్, అవార్డ్స్ అని కాకుండా ఇట్ హ్యాస్ కమర్షియల్ వయబిలిటీ. ఓకే. అంటే ముందు మీరు చేసేటప్పుడు ఇది ఉందా, ఐడియా ఉందా మీకు ఇది థియేటర్లో రిలీజ్ చేసి? థియేటర్ అని ఐడియా లేదండి, ఫిలిం ఫెస్టివల్స్ కనుక్కొని చేశారు. ఓటీటీ, బేసిక్గా ఓటీటీ ఫెస్టివల్స్ కొన్ని పంపాలని ఒక ఆలోచన ఉంటే సుకుమార్ గారు సినిమా చూసిన తర్వాత బలంగా చెప్పింది ఏంటంటే ఫెస్టివల్స్కి వెళ్ళండి అని డైరెక్టర్కి చెప్పారు. ఓకే. పద్మావతి మల్లాది ఉన్నారు కదా డైరెక్టర్. అట్లా ఫెస్టివల్స్ పంపించితే వెళ్ళిన ప్రతి చోట మంచి రెస్పాన్స్, ప్రతి చోట ఒక అవార్డు రావడం. అవును, వెళ్ళిన దాదాపు ప్రతి చోట అవార్డు తీసుకొచ్చినట్టు ఉంది. సో వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూసిన వాళ్ళు, ప్రివ్యూలు చూసిన వాళ్ళు ఈ థియేటర్లో రిలీజ్ చేయండి బాగుంటుంది అని చెప్పడం. మైత్రి మూవీస్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చారు ఆయన. ఓకే. ఆయన ప్రివ్యూకి వచ్చి చూసి, అమ్మా ఇది థియేటర్స్ చేస్తే బాగుంటుందమ్మా, ఇటువంటి సినిమాలు అవసరం, నెక్స్ట్ జనరేషన్కి ఈ వాల్యూస్ తెలియాలి, చూడాలి, ఈ అనుబంధాలు తెలియాలి, ఒక చెట్టుకి మనిషికి ఉండే ఆ లవ్ ఏంటో తెలియాలి, ఇది థియేటర్ వస్తే బాగుంటుందని ఆయన ఫస్ట్ అన్నది ఆయన. ఓకే. అట్లా అది గట్టిగా అయిపోయి మైత్రి వాళ్ళు జాయిన్ అవ్వడం, ఇంకా థియేటర్కి రావడం. అంటే ఒకటి ఇప్పుడు మంచి సినిమాలు, అవార్డ్ సినిమాలు కానీ పక్కకు పెట్టేసి ల్యాగ్ ఉంటుందని, ఈ కమర్షియల్ ఎలిమెంట్ అనేది బాగా ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది జనాల్లో. ఈ సినిమా మీకు అటు అవార్డ్ సినిమా కావాల్సిన కంటెంట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉంది దీంట్లో. పైగా ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ అనేది చాలా కాలం అయింది. అవును, సినిమాలు రాక. అవును.
సో ఇది ఒక రిఫ్రెషింగ్ చేంజ్ కదా. అంటే చాలామంది ఏంటంటే మనకి పిల్లల సినిమాల పేరిట వచ్చే చాలా సినిమాలు అవి అంటే స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి అవి మెప్పించే రీతిలో లేకపోవడం వల్లే దూరం అయిపోయాయి మెయిన్ స్ట్రీమ్కి అనే అభిప్రాయం కూడా ఉంది. అంటే పిల్లల సినిమా అంటే ఒక మైండ్లో ఒక పెట్టేసుకొని ఏదో ఒక సందేశం ఇచ్చేసేయాలి అనే దాని మీదే ఫోకస్ పెట్టేసి సో దాన్ని ఎలా జనరంజకంగా మలచడంలో ఫెయిల్ అవ్వటం వల్లే అవి దూరం అయిపోయాయి అనేది ఒక ఫిర్యాదు. సో ఆ రకంగా చూసుకున్నాం. అది గురించి చిల్డ్రన్ ఫిల్మ్లో కేవలం పిల్లలకు సంబంధించి ఇతివృత్తం తీసుకుని చేసి అట్లా కొన్ని సినిమాలు, ఇది పెద్దల కోసం చేసిన పిల్లల సినిమా అని చెప్పాలి. ఓకే, అంటే అందరికీ కావలసిన మెసేజ్ దీంట్లో ఉంది అదే ఈ సినిమాలు. అదే అంటే ఇవాళ అసలు ఎవరు పేరుకి మనం కొంతమంది పర్యావరణం గురించి సీరియస్గా మాట్లాడుతున్నారు కానీ అసలు చాలామంది నిర్లక్ష్యంతోనే ఉన్నారు. మనకేం పట్టింది అవును, పర్యావరణం మనకి మనం ఏదో మనం బతుకుతున్నాం, మనకు గడిచిందా మంచిగా గడిచిందా లేదా అంతే తప్ప అసలు ఫ్యూచర్ జనరేషన్ పరిస్థితి భవిష్యత్ తరాలు ఏంటి అనేది ఏం జరుగుతుంది, ఎట్లా అసలు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం పర్యావరణం ఎట్లా కాపాడుకోవాలనే ఒక ఆ పచ్చదనం కనుక లేకపోతే ఏమైపోతుంది లేదు కదా. ఇంకేం లైఫ్ ఎడారైపోతే ఏమవుతుంది? ఆక్సిజన్ బతకాలి, కొనుక్కొని బతకాలి. అవును, అంతే కదా. అది ఉత్పత్తి చేయడానికి కూడా కావాలిగా, ముడిసరికి కావాలిగా. అది ప్రొడ్యూస్ అవ్వాలన్నా కానీ అట్లా ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక అనుబంధాలు ఉన్నాయి, దీంట్లో వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయి, ఓకే, పర్యావరణం గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి ఉంది. తర్వాత క్యూట్గా పిల్లలతో చేయించడం అంటే ఒక అదే ఒక పిల్లలు కూడా అంటూ ఉంటారు ఏంది రోజు రోజుకి ఎట్లా తయారవుతుంది ఎట్లా బతుకుతుంది అని చెప్పేసి. అంటే షీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్. అదే అంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్, తను ఏమనుకుంటే అదే చేస్తుంది. తాతయ్య ప్రభావం ఉంటుందా అంతే కదా, అందుకనే అలా ఉంటుందా? ఎస్, అంతే, మిగతా వాళ్ళకి భిన్నంగా. అవును, ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి నిజాయితీ కూడా సినిమాలో మీకు ట్రైలర్లో కూడా ఉంటుంది. అన్న ₹2 ఎక్కువ ఇచ్చినాం, ఆ ₹2 తిరిగి ఇచ్చేస్తుంది. అదే గొప్ప విషయం కదా అది. అంత నిజాయితీగా అట్లా కాపీ కొట్టారు అని చెప్తుంది, కంప్లైంట్ చేస్తుంది. ప్లస్ తను అనుకున్న దానికి కట్టుబడి ఉంటుంది. తను అదే అబద్ధం చెప్పదు, ప్రిన్సిపల్ అబద్ధం చెప్పదు, నాన్ వైలెన్స్ అది పాటించడం, ఇవన్నీ కూడా ఒక మంచి రిలీఫ్ అండి. అంటే ఫ్యామిలీస్తో వెళ్ళి ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది, ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలంటే అది మింగుడుబడని సీన్స్ అవును, ఇబ్బందికరంగా చాలా ఇబ్బందికరంగా. అంటే ఇప్పుడు మన పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీతో వెళ్తే చాలా చోట్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవును, అలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అటువంటి మాటలు కానీ అటువంటి సన్నివేశాలు కానీ ఉంటున్నాయి. ఇప్పుడు అవి కూడా అలవాటు కింద మామూలు కింద ఒకప్పుడు బూత్ అయింది, వాళ్ళ చలామణి అవుతుంది, మామూలు వాడుకలోకి వచ్చేసింది. ఇందులో ఏం బూత్ ఉంది అనే పరిస్థితికి వచ్చింది. అవును, సో అటువంటివి లేకుండా చాలా ఫ్యామిలీతో అందరు వెళ్ళి హాయిగా, ముఖ్యంగా పిల్లలు అప్బ్రింగింగ్ సంబంధించి కానీ వాళ్ళకి ఎట్లా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీకి ఎట్లా డెవలప్ చేయాలి అనే అంతఃసూత్రాలు ఉంటాయి దీంట్లో. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, అలాగే మన పరిసరాలను ఎవరు ఎట్లా ఆలోచిస్తే అట్లా వాళ్ళకి అందుతుంది. అంటే స్ట్రాంగ్గా బయటికి అంటే బ్లేటెంట్గా చెప్పినట్టు కాకుండా అండర్ కరెంట్ నడుస్తుంటుంది. అరే ఇట్లా ఉండాలి కదా, ఇట్లా పెంచాలి కదా, ఇది కదా. అంటే ఆమె డైరెక్టర్ కూడా ఇందులో ఆ మేరకు బాగా తీయగలిగారంటారు పద్మావతి గారు. ఆమె ఇదివరకు ఏమైనా చేశారండి? రైటర్ అండి, ఇది డెబ్యూ ఫిల్మ్ ఆమెకి. తనకు కూడా మొదటి సినిమా ఇది. రైటర్, మంచి రైటర్ ఆమె. మనమంతా మోహన్ లాల్ గారి సినిమా వచ్చింది కదా, రైటర్, మహానటి స్క్రీన్ ప్లే రైటర్. అవునా, ఓకే. తర్వాత అంటే నాగార్జున దగ్గర పనిచేశారా? ఓకే, ఓకే, నైస్. తర్వాత ఈ మధ్య త్రిషది ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, అవును, బృంద అనేది, దాని డైలాగ్ రైటర్. ఓకే. తర్వాత అమ్ము అని ఒక ఫిల్మ్ వచ్చింది, మలయాళం ఫిల్మ్ ఆర్ సంథింగ్, దాని తెలుగు డైలాగు. ఈజ్ ఎ గుడ్ రైటర్, మంచి రైటర్. ఓకే. అంటే ఇప్పుడు రైటర్స్ చాలామంది ఉంటారు కానీ ఇటువంటి థీమ్స్ ఇష్టపడి సంథింగ్ సమాజానికి ఏదైనా చెప్పాలనుకుని, అంటే ఒక రకమైన బాధ
సమాజ పయనం గురించి ఎటుపోతుంది సమాజం, ఏదో చెప్పాలని ఒక తపన, తర్వాత ఈ సోషల్ కాన్షియస్నెస్ ఉండడం, అవును, అది ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తన సబ్జెక్ట్ అంటే ఆమె రాసుకున్న సబ్జెక్ట్, తను రాసుకో. సో గుడ్. అందులో మీరు కూడా బాగా లేకపోతే ఇన్ని అవార్డులు రావు కదండి. అవును కదా, అవును. సో అందుకని ముందు రచ్చ గెలిచింది, ఇప్పుడు ఇంట గెలవటానికి ఇంట కూడా గెలుస్తుంది. అదే, ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి, చిన్న బడ్జెట్ సినిమా అదే 2, ఫస్ట్ టైం డైరెక్టర్ 3, ఫస్ట్ టైం ఆర్టిస్టు చైల్డ్ ఆర్టిస్ట్, సుకృతి, ఇవన్నీ కూడా బిగినింగ్ షార్ట్ కమింగ్స్ లాగా ఉంటాయి. అదే, కానీ ఇన్ని పెట్టుకొని కూడా ఇవాళ ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే సినిమాలో కంటెంట్ లేకపోతే, సినిమాలో విషయం లేకపోతే రాదు కదా. అవును కాదా, అవును. ఇందరిని మెప్పించలేదు కదా బయట. అది అదే ఒక చోట ఏదో వచ్చిందంటే అనుకోవచ్చు. రష్యాలో 10 చోట్ల, రష్యాలో ఒక కంట్రీ తను అవార్డ్స్కి పెడితే అక్కడ సెలెక్ట్ అయ్యింది, పిలిచారు తనని, వెళ్ళింది అక్కడికి. ఓకే, సినిమా స్క్రీనింగ్ అయిపోయాక డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆ కాంపిటీషన్కి వస్తారు. ఇట్స్ వెరీ బిగ్ ఫెస్టివల్ అక్కడ. మన ఎక్స్పెండిచర్ ఏనండి అది, వాళ్ళు ఇస్తారు. అంటే ఎక్స్పెండిచర్ అయితే మనకు కష్టమైపోద్ది కదా వెళ్ళటానికి. అవును, అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో కొన్ని ఎంట్రీ ఫీజు కూడా ఉండవు, ఫ్రీగా మనం సబ్మిట్ చేసేయచ్చు ఫిల్మ్. ఓకే, మన ట్రావెల్, హాస్పిటాలిటీ అంతా దే విల్ టేక్ కేర్. అటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. కొన్ని ఎంట్రీ ఫీజుతో పాటు ట్రావెల్ మనమే పెట్టుకోవాలి, అన్ని ఖర్చులు మనమే పెట్టుకోవాలి. ఓకే, అట్లా కొన్ని ఫెస్టివల్స్. ఓకే, సో రకరకాలుగా ఉంటుంది అది. అట్లా అక్కడికి వెళ్ళినాక స్క్రీనింగ్ అయిన తర్వాత ఒక 15-20 మంది కళ్ళనీళ్ళు పెట్టుకుని వచ్చి హగ్ చేసుకున్నారట. అంటే వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంది, వాళ్ళకి ఏంటంటే వారు చూడడము, పిల్లలు అంతా డిస్టర్బ్ అవ్వడం, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోవడం, ఇటువంటి నేపథ్యంలోంచి ఈ సినిమా చూశారు వాళ్ళు. ఇది బాగా మనసుకు హత్తుకొని వాళ్ళు ఏడ్చేశారట అక్కడ. ఓకే, అంటే మన లాంగ్వేజ్ కాదు, ఓన్లీ సబ్ టైటిల్స్తో అర్థమవుతుంది అది. అవును, అంటే ఇప్పుడు ఒకటి భావం అనేది భాషతో సంబంధం లేదు, అంతే కదా. ఎమోషన్ ఎక్కడైనా ఒకటే, అంతే. లాంగ్వేజ్ మినహాయిస్తే ఎమోషన్ అనేది ఎక్కడైనా ఒకటే. ఇవాళ మన సినిమాలు కొన్ని పరాభాషా సినిమాలు చూస్తూ ఉంటాం మనకు తెలియకపోయినా కానీ. అవును, కానీ అందులో ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది కదా, కనెక్ట్ అయిపోతుంటాం. అదే, అట్లా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి వచ్చి అని హగ్ చేసుకుని కళ్ళు నీళ్ళు పెట్టుకుని యూ మేడ్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్ అంటే రష్యన్ భాషలో. అదే అట్లా 2 అవార్డులు వచ్చాయి అక్కడ. ఓకే, ఒకటి ఈమె షాక్ అయిందట, ఒక అవార్డు తీసుకుని వచ్చి కూర్చుంది, మళ్ళీ అనౌన్స్ చేశారు. అరే ఇచ్చారు కదా మళ్ళీ పిలుస్తున్నారు ఏంటని కన్ఫ్యూజ్. అంటే ఆయన అడిగి అవార్డు ఇచ్చే ఆయన మళ్ళీ పిలుస్తారు పొరపాటున అనుకున్నారేమో. వై ఆర్ యూ లుకింగ్ సో కన్ఫ్యూజ్డ్ అని అంటే, నో జస్ట్ రిసీవ్డ్ ది అవార్డ్ అంటే, నో దట్ ఈస్ జ్యూరీ అవార్డ్, దిస్ ఇస్ ఆడియన్స్ అవార్డ్. ఓకే, 2 కేటగిరీస్ ఒక ఫెస్టివల్లో. ఓకే, గొప్ప విషయం కదా అది. అంతేగా, అసలు ఒకటి రావడమే గొప్ప విషయం. అసలు ఒక అవార్డు రావడం గొప్ప విషయం. అట్లా 2 అవార్డులు ఒకే ఫెస్టివల్లో ఒకే ఫిల్మ్కి రావడం. అదే, అట్లా ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అండి, వెరీ గుడ్ ఫిల్మ్. ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ థరోలీ. అదే, చాలా అంటే బాగా రూటెడ్ సినిమా అయితే. అవును, అదే. సో మీకు అంటే మల్లేసిన తర్వాత మళ్ళీ అలాంటి తృప్తి ఇచ్చిన సినిమా అనుకోవచ్చు. అప్పుడు కూడా మల్లేశం అనే సినిమా వచ్చినప్పుడు మీ పాత్ర గురించి బాగా చెప్పుకున్నారు. మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్, రాజేంద్ర ప్రసాద్ గారితో షష్టి పూర్తి రిలీజ్ షష్టి పూర్తి. లైఫ్లో అంటే మన కెరీర్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ కూడా మైల్ స్టోన్ ఫిల్మ్స్ నాకు. అదే, ఒక మల్లేశం, ఒక అనగనగా ఓ అతిథి, ఒక రాజు యాదవ్, మళ్ళీ ఇప్పుడు గాంధీ తాత చెట్టు, మిగతా ఉన్నాయి మంచి క్యారెక్టర్స్ చేశాను. అవును, కానీ మనకి బాగా మనసుకి హత్తుకొని బాగా కనెక్ట్ అయ్యి బాగా ఫీల్ అయ్యి చేసిన క్యారెక్టర్స్ ఇవి. అట్లాగే అదే లెవెల్లో మనకు పేరు వచ్చింది అనమాట. దాంట్లో ఆ లైన్లో అనగనగా సారీ గాంధీ తాత చెట్టు ఇప్పుడు ప్రజెంట్ ఫిల్మ్. అదే, అంటే సినిమా రిలీజ్కి ముందే మీకు పేరు వచ్చేసింది చెప్పాలంటే. ఆల్మోస్ట్. అంటే కాకపోతే ఏంటంటే అందరూ కూడా సుకృతి గురించి మాట్లాడుకుంటున్నారు. అవునవును,
అంటే మెయిన్ క్యారెక్టర్ అమ్మాయి కదా, అదే అదే ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్. తాత తర్వాత ఆటోమేటిక్గా వస్తాడు కదా, వస్తాడు కదా. నాది టైటిల్ రోలే కదా. అదే ఇది కూడా టైటిల్ రోలే కదా. గాంధీ అంటే చాలా మందికి ఏంటంటే ఈ మూడు వేరు వేరు అని చెప్పేసి అనుకోవట్లేదు. గాంధీ తాత చెట్టు అనుకుంటా, ఆ చెట్టే గాంధీ తాత చెట్టు అని చెప్పి దాని పేరే గాంధీ తాత ఏమో అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. సో సరే, సాయి పల్లవి గారి ప్రస్థానం ఎదురుగా వచ్చింది, కానీ మీరు అంటే లవ్ స్టోరీలో ఆమెకి తండ్రిగా నటించారు. ఈరోజు సాయి పల్లవి ఆమె కెరీర్ వెళుతున్నటువంటి దిశ ఏదైతే ఉందో, ఆమెకి ఎదిగిన క్రమం అమ్మాయి ఇది అది చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఈరోజు రామాయణంలో సీత పాత్రని రణబీర్ కపూర్ సరసన ఆమె సీత పాత్రకి ఎంపికై ఆ సినిమా చేస్తున్నదాన్ని న్యూస్ విన్నప్పటి నుంచి కూడా డెఫినెట్గా అలాగే ఇప్పుడు పరిచయం ఉండడం కంటే కూడా కలిసి పనిచేయడం, ఒక కూతురుగా చేసింది నాకంటే నేను తండ్రిగా చేశారు మీరు. కానీ ఒక అశక్తుడైనటువంటి తండ్రి క్యారెక్టర్ అది. అవును, చేతగాని తండ్రి, అదే అదే అసమర్థుడు అలాంటి ఒక తండ్రి, ఒక టిపికల్ ఫాదర్ రోల్ అది. అవును, అంటే తన సొంత తమ్ముడే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కూతుర్ని, అవును, వీడికేం పట్టించుకోకుండా, అంటే ఇది లేదు, అంటే ఆ నిజాన్ని అంగీకరించే ఇది కూడా ఉండదు అతనికి. అవును, అంటే తమ్ముడు అట్లాంటి పని ఎందుకు చేస్తాడు అన్నట్టుగా మీరు అనుకుంటారు. రాజీవ్ కనకాల డిఫరెంట్ క్యారెక్టర్ అది, చాలా చాలా టిపికల్ క్యారెక్టర్. కానీ సాయి పల్లవి తోటి ఎవరు కలిసి చేసినా ఆమె ఆ అనుబంధాన్ని పెట్టుకుంటారు. అలాంటిది ఈవెన్ బయట కూడా వెరీ 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 నైస్ గర్ల్, చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి. తనకి ఏం కావాలో తనకు తెలుసు, తను ఏం చేయాలో కూడా తనకు తెలుసు. షీఈ్ వెరీ చూజీ అబౌట్ క్యారెక్టర్స్, ఏది పడితే అది చేయదు. అదే డబ్బు అనేది సెకండరీ తనకి లీస్ట్ ప్రిఫరెన్స్. అది ముందు క్యారెక్టర్, ప్రిన్సిపల్ కూడా పెట్టుకోవడం, కొన్ని ప్రిన్సిపల్స్ చేయకూడదు అనేది చాలా స్ట్రాంగ్ పరిధిలో పెట్టుకోవడం, ఎంతవరకు తను అంటే కాస్ట్యూమ్స్ విషయం కానీ అన్ని చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను. ఎన్నుకునే పాత్రలు కూడా అటువంటి ఏది పడితే అది చేయదు. ఈ మధ్య అదే అమరన్ అనే సినిమాకు ఆ అమ్మాయికి వచ్చినటువంటి పేరు ఎంత పర్ఫార్మెన్స్, అసలు మామూలు పర్ఫార్మెన్స్ నిజంగానే. అంటే ఎంత చాలా కాలం మళ్ళీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాము. ఆర్టిస్ట్ అటువంటి పర్ఫార్మెన్స్ రావాలంటే ఎంత ఇవ్వాలండి. అవును, ఎంత ఇవ్వాలి, తన హార్ట్ సోల్ మొత్తం సాక్రిఫైస్ చేయాలి అట్లా రావాలంటే. అంత అర్థం చేసుకోవాలి, అంత ఆకలింపు చేసుకోవాలి. ఆ అమ్మాయి కనిపించిన ప్రతి సీన్లో ఆ అమ్మాయి కనిపిస్తుంది, వేరే వాళ్ళని ఎవరు కనిపించరు మనకి అంతగా. గ్రేట్ పర్ఫార్మర్ అంటే, గ్రేట్ పర్ఫార్మర్. షీ డిజర్వ్స్ మచ్ మోర్ తనకున్న క్వాలిటీస్కి. మీరు విరాటపురంలో కూడా చేశారుగా? విరాటపురం కూడా చేశాను. అవును. సో వెరీ స్ట్రాంగ్ గర్ల్. అంటే తన ఫిలాసఫీ కానీ, తన వ్యూస్ కానీ, తనకి ఏం కావాలో, ఎట్లా చేయాలో, ఏం చేయాలో చాలా గట్టిగా ఫర్మ్గా ఉంటుంది. ఓకే, ఏది పడుతుంది డిసైడ్ అయిపోవడం, జారే తత్వం కాదు. గట్టిగా తను ఏం బిలీవ్ చేస్తుందో దాని మీద నిలబడి ఉంటుంది అన్నమాట. అండ్ క్యారెక్టర్ ఒకసారి టేకప్ చేశాక ద వే షీ డెవలప్స్ ఫర్ ఏ క్యారెక్టర్, డెవలప్స్ హర్ సెల్ఫ్ ఫర్ ఏ క్యారెక్టర్ అనేది చాలా, దాన్ని ఇంకెంత బాగా పర్ఫామ్ చేయొచ్చు. చాలా హోంవర్క్ చేయడం దాని మీద, అంటే ఓన్ చేసుకునే విధానం, క్యారెక్టర్ ఓన్ చేసుకునే విధానం. అంటే ఇంకా బెటర్ చేయాలని ఓ తపన ఉండడం. ఇప్పుడు తనకి మళ్ళీ డిస్కస్ చేయడం డైరెక్టర్తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేయడం, ఎలా చేయొచ్చా, అవతల ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, దానికి మనం ఎట్లా కాంప్లిమెంట్ చేయాలి, ఎట్లా ఇంకా బెటర్ చేయాలి. అంటే నిరంతరం తపన, అప్పుడే వస్తుందండి ఆ ఫినెస్ అనేది, లేకపోతే రాదు. సో షీఈస్ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ ఆర్టిస్ట్. అదే సాయి చంద్ గారు కూడా ఆ ఫిదా సినిమా తర్వాత నేను మా ఇద్దరి మధ్య నిజంగానే అటువంటి తండ్రి కూతురు అనుబంధం ఏర్పడిపోయిందని ఆయన కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆయన అంటే మనుషులతో కూడా అమ్మాయి బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉందో అది అంటే కల్చర్డ్. షీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. తను చదువుకుంది, షీ ఈజ్ ఎ డాక్టర్. అవును.
కల్చర్ అంటే బ్రాటప్లోనే ఒక కల్చర్ ఉంటుంది అన్నమాట. మ్మ్. కాబట్టి మనుషులతో సంబంధాలు అంత బాగుంటాయి. అదే అంటే ఎవరిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, అవును. ఎవరితో ఎట్లా ఉండాలనేది అది వాళ్ళకు బ్రాటప్లోనే వస్తుంది. అది కొత్తగా నేర్చుకునేది కాదు అది. నేను పెళ్లి చేసుకొని నేను మా నాన్న చూసుకోవాలి, అమ్మ నాన్న చూసుకోవాలి, అందుకని పెళ్లి చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే చెల్లెలకు పెళ్లి చేసేసింది. అవును, అవును. తను మాత్రం అదే అంటే ఒక నిబద్ధత ఉన్నటువంటి ఒక అంకిత భావం ఉన్నటువంటి ఒక She's very- స్త్రీగా. ఆ, సో ఈరోజు అంటే సీత అనే పాత్రకి ఆమె అంటేనే అసలు రే గుడ్ చాయిస్ రా అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఆ అమ్మాయి ఇప్పుడు కొందరు చూస్తే ఒక రకమైన ఫీలింగ్ అంటాం కదా, ఈ అమ్మాయిని చూస్తే మొక్కాలనిపిస్తుంది. అది 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 అదే బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ, హర్ క్యారెక్టర్, వ్యక్తిత్వం, ఆమె వ్యక్తిత్వం. అదే సో సీత అంటే సీత గుండె క్యారెక్టర్స్ ఆమెకు ఉన్నాయి. ఉంది. అదే ఈమె కరెక్ట్ అని అందరూ కూడా ఇక ఎస్, ఇంకా వేరే ఆలోచన కానీ ఎవరికి కూడా అవును. అక్కడ డిస్కషన్ లేదు. చాయిస్ అన్నట్టుగా పర్ఫెక్ట్ చాయిస్ అన్నట్టు, అంటే వేరే ఆప్షన్ లేదు ఇక నో ఆప్షన్. అది అన్నట్టుగా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టబిలిటీ ఉన్నటువంటి ఒక అమ్మాయిగా కూడా మనం అనుకోవచ్చు ఆ పాత్రకి. అదే అదే అవును. సో అలాంటి ఒక చక్కని నటి దీంట్లో ఈ గాంధీ చెట్లో కూడా నా క్యారెక్టరు వెరీ పయస్డ్ క్యారెక్టర్. అంటే పయస్నెస్ ఉండాలి, ఓకే, ఒక ప్యూరిటీ, స్వచ్ఛత ఉండాలి. అప్పుడు డైరెక్టర్ మొన్న ఈవెంట్లో కూడా అదే అన్నదన్నమాట, వీఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ప్యూర్ సోల్ అండి, మీరు దొరికారు మాకు ఓకే అని అందంటే ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ సచ్ ఎ ప్యూరిటీ ఇన్ ద క్యారెక్టర్. అటువంటి వ్యక్తే కావాలి దానికి కూడా, అటువంటి నటుడే కావాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాట్ యు ఆర్ యాజ్ ఎ పర్సన్ దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్క్రీన్. అవును కాదా? అదే మీ గురించి దాని పూర్తి భిన్నమైనటువంటి వ్యక్తి అయితే ఆ పయస్నెస్ కనిపించదు కదా, కనిపించదు. అవును, ఆ స్వచ్ఛత మనిషిలో ఉంటే అదే స్వచ్ఛత మీ స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా నాకు అంటే నాకుండే ఆలోచనలకి, నాకుండే భావాలకి, ఆ మైండ్ సెట్కి పర్ఫెక్ట్గా సూట్ అయిన క్యారెక్టర్. అవును. మళ్ళీ మనం లేడీ స్టైలర్ తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ చూస్తున్నాం అర్చన గారితోటి. నేను కూడా దాసిలో కలిసి చేసాం అర్చన గారు నేను. ఇది కరెక్ట్ అండి. అదే నేను వెంటనే అదే మళ్ళీ అర్చన గారితో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని ఏళ్ళు అండి? ఇన్ని సంవత్సరాలకి 35 ఏళ్ళ ఇంకా 36 సంవత్సరాలు, 36 years. ఆ తర్వాత మళ్ళీ మీరు దీంట్లో మళ్ళీ అది ఒకసారి గుర్తు చేసుకున్నారా, మాట్లాడుకున్నారా? ఫస్ట్ డే అదిలో ఫోటోషూట్ టైంలోనే అంటే గుర్తుపట్టారు కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో కలుస్తుంటే ఓకే, మీరు అంటే మళ్ళీ అసలు మధ్యలో లేరు కదా, అసలు లేరు. అవును. ఫోటోషూట్ రోజు వెళ్ళి ఎదురు ఇట్లా నించున్నా, నాకు అర్థం కాలేదు ఏది వచ్చి నా ఎదురు ఆట పట్టించడానికి నిల్చున్నారు. అప్పుడు నమస్కారం పెట్టి గుర్తుపట్టలేదా అడిగారు? అడిగాను. అడిగితే అన్నదా చక్రపాణి అండి, దాసి. ఎన్ని రోజులు అయిందండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, హ్యాపీ టు సీ యూ. ఓకే. ఆమెతో పెద్ద కాంబినేషన్ లేదు సినిమా. అదే 1-2 సీన్లో ఉంటాము, డైరెక్ట్ కాంబినేషన్ లేదు. అంటే మా ఇద్దరం మాట్లాడుకోవడం అటువంటి కాన్వర్జేషన్ లేదు. ఓకే. బట్ ఇట్స్ హ్యాపీ టు సీ హర్ కదా, ఆఫ్టర్ 36 years కలిసి మళ్ళీ ఒక సినిమాలో చేయడం అనేది దట్ వాజ్ వెరీ నైస్ ఫీలింగ్. ఓకే. సో ఆ జ్ఞాపకాలన్నీ షేర్ చేసుకున్నారా? ఆ సినిమా సంబంధించిన అవకాశం ఉండదు కానీ ఏదో వీలు కుదిరినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం కదా. ఆమె కూడా ఇప్పటికి కూడా ఆమెకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అర్చన గారు అంటే మనకు ఒక గౌరవం. ఆమె కూడా అవును. ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే మనకి ఎలాంటి ఇదే అనిపిస్తుంది, మీరు అన్నారు కదా. ఈవెన్ అర్చన గారు అంటే కూడా అదేటువంటి. ఈవెన్ నిరీక్షణ లాంటి సినిమాలో ఆమె వితౌట్ బ్లౌజ్ నటించారు అందులో. అయినప్పటికీ కూడా వల్గారిటీ కాదు, వల్గారిటీ కాదు అది, వాళ్ళ అక్కడ ప్యూరిటీ మీరు అనేది అంతే కదా. ఇప్పుడు ట్రైబల్ అవును, వాళ్ళు అట్లాగే ఉంటారు కదా, అదే చూపించారు. అక్కడేమో వల్గారిటీ, అబ్సీనిటీ అనేది లేదు లేకుండా. అవును, ఎంత గొప్పగా. నాకు ఇప్పటికీ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిమ్స్ అంటే నిరీక్షణ కూడా ఉంటుంది. ఆ నిరీక్షణలో ఈమె నటన అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అర్చన గారిది.
బాలు మహేంద్ర. గ్రేట్. బాలు మహేంద్ర గారి క్లాసిక్. ఎంత బాగుంటుందండి సినిమా. అవును, ఫ్రేమింగ్ కానీ లైటింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే భానుచంద్రకి అంతకుముందు ఇమేజ్ వేరండి అసలు. అవును, ఈ సినిమాతో అసలు పూర్తిగా మారి. కొంతమంది ఆయన ఒప్పుకునే వాళ్ళు కాదు, భానుచంద్ర ఏదో ఫైట్స్ ఏదో నెట్టుకొస్తున్నాడు వాళ్ళు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన మీద ఒపీనియన్ కూడా చాలా మందికి మారిపోయింది. అదే క్యారెక్టర్స్, మనం చేసే క్యారెక్టర్స్ని బట్టి. అవును అవును. అది ఏం లేదు సార్, అంటే మనం చేసే క్యారెక్టర్ జనంలోకి వెళ్ళి అప్రిషియేషన్ పొందితే అది కొద్ది కాలం నడుస్తుంది ఆర్టిస్ట్కి. అది బ్లెస్సింగ్ అండి. జనాలకి ప్రేక్షకులకి చేరువ కావడం అనేది బ్లెస్సింగ్. అది ఇప్పుడు ఏంటి ఈ షష్టి పూర్తిగా ఇంకేమైనా ఉన్నాయా సార్ పైప్ లైన్లో మీరు ఏమైనా చేసిన యాక్టివిటీస్? అంటే రిలీజ్ 4 ఫిల్మ్స్ ఉన్నాయి. అవునా? ఓకే. ఇప్పుడు స్వయంభూ చేస్తున్నా షూటింగ్. రైట్, అది కూడా విన్నాను నేను. అవును, స్వయంభూ పాన్ ఇండియా ఫిలిం. ఎస్, నిఖిల్ తోటి చేస్తూ మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఇది కూడా. అవునా? ఓకే. తర్వాత 3 ఫిల్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. ఇంకా కొన్ని షూటింగ్ దశలో, అంటే ఇంకా కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. ఇది స్వయంభూ అయిపోయిందా మీది? లేదు, ఉందండి. ఇంకా ఉందా? ఎల్లుండి నుంచి మళ్ళీ నా షెడ్యూల్ ఉంది. అవునా? ఓకే. ఎప్పుడు తీసుకొస్తున్నారు? అది ఐడియా ఉంది మీకు? స్వయంభూని రిలీజ్ ఐడియా లేదు. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఓకే, సెకండ్ హాఫ్లో ఉంటుంది. బహుశా అది పాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఆనంద్ చక్రపాణి గారు ఇంకా ఎక్కువ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతారేమో. చూడాలి సార్. ఒకటి ఏం లేదు మూర్తి గారు, మీకు తెలియని విషయం కాదు. సినిమా ఆడితే కరెక్ట్ ఆర్టిస్ట్కి సక్సెస్. వేరే ఏం, నువ్వు ఎంత చేయి ఏం చేసినా కూడా సినిమా ఆడకపోతే ఏం వేస్ట్. అవును, ఆడాలి. సినిమా ఆడితే పేరు వస్తుంది డెఫినెట్గా. ఖచ్చితంగా ఆ పేరు వచ్చింది, మరిన్ని అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా ప్యారలల్ సినిమాని ఎక్కువగా ఇష్టపడతారు కదా, ఈ కమర్షియల్ సినిమాకి అంటే అవకాశాలు తక్కువ వస్తున్నాయి అనుకోవాలా మీకు? లేకపోతే మీరే కొంచెం హెవీగా ఉంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా? చేస్తున్నాను. ఇంకా ఇంకా మంచి అవకాశాలు రావాలి మెయిన్ స్ట్రీమ్లో. 1-2 మెయిన్ స్ట్రీమ్ మంచి సినిమాలు పడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదేనండి, రావాలి. అదే ఇప్పటివరకు అలాంటి తగలేదు మీకు? తగలేదు. అదే వస్తే ఆనంద్ చక్రపాణి మెయిన్ స్ట్రీమ్ చేసినా కూడా కొన్ని సక్సెస్ అవ్వకపోవడం, ఎక్కువ జనంలోకి వెళ్ళకపోవడం, ఇటువంటివి కూడా జరిగాయి. తెలియదు మనకి ఎప్పుడు ఏమొస్తుందో, కానీ ఒక నటుడిగా తృప్తినిచ్చే పాత్రలు వస్తున్నాయి. మెయిన్ అది ఏదో చేసావా అని కాకుండా నిజంగా ఎస్, ఇది మనకు వెనక్కి తిరిగి చూసుకుంటే కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్ దొరికాయి ఉన్నాయి కదా, చేస్తున్నాం అటువంటి పాత్రలు చేస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మీరు అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. ఎప్పటికి గుర్తుండేవి, ఎప్పటికైనా క్యాలిబర్ తెలిసే క్యారెక్టర్ కూడా. సో అది అవకాశం రావడం అనేది కూడా బ్లెస్సింగే మనకు. మనకంటూ అంటే ఆనంద్ చక్రపాణి అంటే ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. అవును, ఉంది. అటువంటి సినిమాలు రావడం కూడా మన అదృష్టం అనుకోవాలి. అంతే కదా, కరెక్ట్. సో ఇట్స్ ఓకే, వస్తుంది. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు సార్. ఇప్పుడు నేనైతే మల్లేశం అనేది ఊహించని, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించండి అది. అంటే నేను పెద్ద అంటే పట్టించుకోకుండా పరిస్థితికి వచ్చాం. మీరు వేరే వెళ్ళిపోయి అట్లా ఆ టైంలో వచ్చింది. మరి రావడం అంత బలంగా రావడం, అంత ఒక పాత్ మళ్ళీ క్రియేట్ అవ్వడం, ఇంకా పూర్తిగా అన్నీ వదిలేసి దీనిలోకి రావడం. నేను ఇట్లా జరుగుతుంది ప్రయాణం. ఎప్పుడేమవుతుందో తెలియదు. మళ్ళీ ఏదో పెట్టినట్టున్నారు ఫిలిం ఫ్లేర్ అని ఏదో. అవునవును. అంటే ఆ వాసన బాగాలేదా? పాత వాసన బాగాలేదు అనుకోరా? లేదు సార్, అంటే అది ప్రతిదీ దురద అనేది ఉంటుంది. యాక్టింగ్ ఎట్లా దురదో. ఇప్పుడు నేను యాడ్ ఫిల్మ్స్ చేసేవాడిని, అంతకుముందు డాక్యుమెంటరీస్ చేసేవాడిని. అది బాగా చేశాను నేను, బాగా. నసరుద్దీన్ షా గారితో కూడా చేశారు కదా, బ్యాక్ టు ద ఫ్యూచర్. బ్యాక్ టు ద ఫ్యూచర్ అదేదో అన్ని గుర్తున్నాయి. బ్యాక్ టు ద ఫ్యూచర్ ఏంటి అనుకుంటారు, బ్యాక్ టు ద పాస్ట్ అంటారు కదా మామూలుగా, అదే బ్యాక్ టు ద ఫ్యూచర్. అంటే అది చాలా ఆర్గన్ డొనేషన్ మీద. అవును, ఆర్గన్ డొనేషన్, అవేర్నెస్, అవయవదానం దానికోసం చేసింది అనమాట. సో ఆ దురద ఉంటుంది. అప్పుడు సినిమా షూటింగ్లు లేనప్పుడు ఏదో పని ఉండాలి కదా మనకు, వి మస్ట్ బి ఆక్యుపైడ్. సో అది ఊరికే పెట్టాము పక్కన. వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు
మనం రెడీగా ఉంటే ఎప్పుడో ఏదో వస్తుంది. యాడ్ ఫిల్మ్స్ కోసమే కదా అది. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, కంపెనీస్ కార్పొరేట్ ఫిల్మ్స్ అదే నేను చేసేవాడిని, బాగా చేసేవాడిని. అవి తర్వాత డాక్యుమెంటరీస్ అంటే మనకు నచ్చిన సబ్జెక్ట్ టాపిక్స్ మీద సోషల్ ఇష్యూస్ ఉంటాయి చాలా, అటువంటివి టేకప్ చేస్తాం. అంటే ప్రపంచానికి తెలియజెప్పడం కోసం. అదేనండి. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ లేదు దానికి, లేదా ఒక చాలామంది తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, అటువంటి దాని మీద ఫోకస్ చేసి తీయడం, అవి ఇంటర్నల్ ఫెస్టివల్స్ పంపడం. ఇంతకుముందు డాక్యుమెంటరీస్ కూడా పంపారు కదా, ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ మంచి అప్రిసియేషన్ వచ్చింది వాటికి. సో అది ఊరికి పక్కన అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అది కూడా చేద్దామని ఒక పెట్టుకున్నారు. అది ఒక టైం దొరికితే చేద్దామని చెప్పేసి. మరి ఒకవేళ వాటికి టైం కేటాయించాల్సి వచ్చినప్పుడు అదే టైంలో ఇక్కడ సినిమాలు వస్తే ఏంటి పరిస్థితి? అదే ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రెషర్ ఏమి ఉండదు మనకు. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్కి ప్రెషర్ ఉంటుంది, కానీ ఎంతసేపు సార్, ఒక రోజులో షూటింగ్ అయిపోద్ది. అది ఓకే, ప్లాన్ చేసుకొని చేసేయడం. ఎడిటర్ ఉంటాడు, ఇప్పుడు స్క్రిప్ట్ డైరెక్టర్ మనకు టైం కుదిరినప్పుడు నేను చేసి అసిస్టెంట్స్ ఉంటారు, ఎడిటింగ్ అంతా రఫ్ కట్ వాళ్ళు చేస్తారు. తర్వాత ఎప్పుడో మన టైం నైట్ టైం షూటింగ్ నుంచి వెళ్ళాకైనా కూర్చొని ఇది ఇట్లా చేయండి అని చెప్పి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. షూటింగ్ వన్ డేనే కదా, స్క్రిప్ట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం, ఈవెన్ నైట్స్ వీ కెన్ వర్క్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. డాక్యుమెంటరీస్ అనుకోండి టోటల్ మన ఇష్టం, ఎప్పుడు మనకు ఖాళీ ఉంటే చేసుకోవచ్చు. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ ఎందుకంటే క్లయింట్స్ కాబట్టి వాళ్ళకి ఇన్ టైం ఇవ్వాలి, అది మాత్రం టైం ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అది మేనేజ్ చేసుకోవాలి. అట్లా చూద్దాం. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ సినిమా గురించి ఈ మధ్య చాలామంది గళం విప్పుతున్నారు. గద్దర్ అవార్డ్స్ గురించి కూడా చాలామంది ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ని ఈ సినిమాలకి ఇచ్చేస్తారా, కమర్షియల్ సినిమాలకి గద్దర్ అవార్డులు అని పెట్టిస్తారా, ఆయన అవమానించడం కాదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను చూస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో విరివిగా దాని గురించి. గద్దర్ అనేది యాక్చువల్గా తెలంగాణ సినిమాకే ఇవ్వాలి, దానికి ఒక పర్పస్, అన్నిటికీ గద్దర్ అనే పేరుతో ఇవ్వకూడదు, ఏదో ఒక అవార్డు ఇవ్వాలి, అది కూడా బాగా తెలంగాణ సినిమాకి కష్టపడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, లేదా ఒక కళాకారుడికి ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రచయితలు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, సీరియస్ సినిమా వాళ్ళు కానివ్వండి, ఈవెన్ జర్నలిస్టులు కానివ్వండి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే గద్దర్ మీద మీకు అభిమానం ఉంటుంది నాకు ఖచ్చితంగా 100% ఉంటుంది. సో అది నిజంగా అన్ని సినిమాలకి అన్నిటికీ గద్దర్ అంటే సినిమాకి గద్దర్ అవార్డు, యాక్టర్లకి గద్దర్ అవార్డు, వేరే టెక్నీషియన్స్కి గద్దర్ అవార్డులు అని ఇస్తే అంటే నంది అవార్డు లాగా గద్దర్ అనే పేరు అవార్డులు ఎంతవరకు సమంజసం అని ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదే అంటే ఇప్పుడు ఇది అంతంలేని ఇది అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకి సొల్యూషన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం, వ్యక్తిగతమైన అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఏది విన్నా కూడా కరెక్టే కదా అనిపిస్తుంది మనకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా గద్దర్ అనే వ్యక్తి ఒక ఐకానిక్ ఫిగర్ ఫర్ తెలంగాణ, ఫ్రమ్ తెలంగాణ. ఐకానిక్ పర్సన్. ఆయన మీద గౌరవంతో పెట్టిన పేరు అని నా ఫీలింగ్. అది అంటే వాళ్ళు చెప్పారు కూడా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గద్దర్ గారి మీద ఉండే ఒక గౌరవంతో నంది అవార్డులు ఎట్లాగైతే కేటగిరీస్ ఏముండవు కదండి, కేటగిరీస్ ఉంటాయి. నంది అవార్డే, అవును, ఉత్తమ నటుడు నంది అవార్డు, ఉత్తమ దర్శకుడు నంది, అట్లాగే గద్దర్ అవార్డు. మనకంటే నంది అంటే మన ప్రాంతం ఇప్పుడు ఏదో సమకాలీనంగా మనల్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి కాదు. నంది అనేది మనం చాలామంది కొలుసుకునేటువంటి నందీశ్వరుడు అని చెప్పి మనం పెట్టుకొని శివుని వాహనంగా మనం భావించుకొని, సో ఆయన్ని కూడా ఒక దేవుడిగా కొలిచేటువంటి ఒక సంప్రదాయం మనకు ఉంది కాబట్టి సో అలా నందిని యాక్సెప్ట్ చేసాం మనం అందరం కూడా. అది దానికి జెండర్ అనేది లేదు ఇక్కడ, కాబట్టి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది. కానీ గద్దర్ అనేది అట్లా కాదు. అంటే ఈ తెలంగాణ రాకముందు ఆయన అందరవాడే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జననాట్య మండలి తరపున విరివిగా ప్రచారం చేసిన వ్యక్తి, సామాజిక సమస్యల చైతన్యం కోసం చేసిన వ్యక్తి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ టైంలో, ఉద్యమం టైంలో తన పాటతో చాలామందిని చైతన్యవంతం చేసిన వాగ్గేయకారుడుగా, గొప్ప వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అలాంటి ఆయన్ని
కించపరిచినట్లు అవుద్ది, ఇలా ప్రతిదానికి ఆయన పేరు మీద ఇస్తే అనేది. అంటే ప్రతిదానికంటే ఏం లేదు, సినిమా అవార్డులకి ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ ఆయన పేరు పెట్టారు. ఇది డిబేటబుల్. అలాగే తీసుకోవాలంటారా? అది అంటే ఇప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలాగా ఉంటుందండి. ఒక విషయానికి సంబంధించి మీ అభిప్రాయం వేరే ఉంటుంది, నా అభిప్రాయం వేరే ఉంటుంది. మీ అభిప్రాయం అడుగుతున్నది అలాగే. నేను అభిప్రాయం దాని మీద చెప్పలేను, ఎందుకంటే నాకు అనిపించింది చెప్తున్నా మీకు. అదేనండి. గద్దర్ గారి మీద ఉండే గౌరవం కొద్దీ అవార్డులకు గద్దర్ గారి పేరు పెట్టారని నా అభిప్రాయం. దాని వెనుక అంటే ఇప్పుడు తెలియట్లేదు, కానీ ఇప్పుడు చాలామందికి దానికి ఓకే పేరు పెట్టడం మంచిదే అంటున్నారు. కానీ వన్స్ అవి ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నుంచి చాలా విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వచ్చాయి, ఇంకా ఇవ్వలేదు కదా, ఇంకా అవార్డు ఇవ్వలేదు, కానీ ఇప్పటికే వచ్చాయి. ఇచ్చేటప్పుడు ఇంకా అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది, ఇంకా ఎన్ని విమర్శలు వస్తాయి అనేది చాలా మంది అభిప్రాయం. డెసిషన్ ఇది ఆల్రెడీ మేడ్ అండి. అవును, గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నారు, ఈ మీటింగ్ జరిగినప్పుడు, ఏది మన సినిమా వాళ్ళతో మీటింగ్ జరిగిన కాదు, గద్దర్ అవార్డ్స్ విషయంలో జరిగిన మీటింగ్. ఒక పెద్ద వ్యక్తి, పేర్లు వద్దు కానీ ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, మరి గద్దర్ పేరు కరెక్టా, ఇదే ఉంచాలా మార్చాలా అంటే ఇంకో ఫ్రెండ్ అన్నాడట, సార్ పెళ్ళి డిసైడ్ అయ్యింది, మనం కేవలం పెళ్ళి ఎట్లా చేయాలనేది ఆలోచించాలి, అందుకు ఈ మీటింగు. అంతేగాని దాన్ని మార్చడం కాదు, విధి విధానాల కోసం ఈ మీటింగు, అంతేగాని పెళ్ళినే క్యాన్సిల్ చేయడం. ఈ పిల్లోడు అది లేదు, పిల్ల డిసైడ్ అయిపోయింది, పెళ్ళి కూడా డిసైడ్ అయిపోయింది. మనం కేవలం పెళ్ళి ఎట్లా చేయాలి, ఏ హాల్లో చేయాలి, పెళ్ళి పెద్దలుగా అంతే, మనం ఆహ్వానితులు మాత్రమే. అలాగే తీసుకోవాలి ప్రతిదానికి. సార్ ప్రతి విషయం వెనక పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలాగా ఉంటుందండి. అవును. సో అది దాంట్లోకి వెళ్ళడం అనవసరం మనకు. నేను అనుకునేది ఒకటి ఏంటంటే, గద్దర్ గారి మీద ఉండే గౌరవాన్ని ఇట్లా ఒక అవార్డుకి ఆయన పేరు పెట్టడం అంటే సముచితం అని ఫీల్ అయ్యి వాళ్ళు పెట్టారు. చిరస్మరణీయం చేయాలి గద్దర్ గారి పేరుని అని ఇలా పెట్టి ఉంటారని అనుకోవాలి, అంతే. దానికి రకరకాల విమర్శలు వస్తాయి, సానుకూలంగా స్పందించే వాళ్ళు ఉంటారు, ప్రతికూలంగా స్పందించే ఏ విషయానికన్నా ఉంటుందిగా, రెండు రకాలుగా. ఫైనల్గా ఇప్పుడు మనం నేనేదో చెప్తే అదేం రైట్ అవ్వదు, మార్చరు. ఇది పరిగణలోకి తీసుకొని ఏదో ఇప్పుడు ఆయన మారిపోయి ఉండదు కదా అక్కడ. అదే తెలంగాణ సినిమా భవితవ్యం ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి, ఇప్పటికీ కూడా తెలంగాణ సినిమా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇంకా తెచ్చుకోలేదు అనేది అభిప్రాయం. అప్పుడప్పుడు కొండకు చోనట్టు ఒక బలగం లాంటి సినిమాలు రావటం, తెలంగాణ అంటే ఆ ప్రాంతం నుంచి పుట్టిన కథలు. ఇప్పుడు బలగం అనేది చూస్తే మామూలుగా వేరుగా చూస్తే అది ఒక అవార్డ్ ఫిల్మ్ లాగా అనిపించచ్చు, కానీ అది కమర్షియల్ వైబిలిటీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనం చూసాం. సో తెలంగాణలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని చాలా బలంగా ప్రతిబింబించిన సినిమాగా అది మన ముందుకు వచ్చింది. అలా కాకుండా విరివిగా తెలంగాణ సినిమా ఎందుకు రావట్లేదు అనేది కాదు. ఒకప్పటితో పోల్చుకుంటే తెలంగాణ సినిమాకి ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ భాష అనుకోండి, ఆ కథలు అనుకోండి, ఇవాళ హీరోలు కూడా తెలంగాణ స్లాంగ్ మాట్లాడే విమర్శ ఉండేది ఇది వరకు. ఎప్పుడు కూడా తెలంగాణని విలన్లకి పెట్టడమో లేకపోతే హాస్యం కోసం ఉపయోగించడమో అలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు హీరోలే తెలంగాణలో మాట్లాడడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మార్పు ఇది. అవును. అట్లాగే తెలంగాణ సినిమా కూడా స్లోగా ఇప్పుడు బలగం దో ఇట్ ఇస్ తెలంగాణ ఫిల్మ్, తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా, తెలంగాణ భాష, ఇక్కడి ఆచార వ్యవహారాలు, ఇక్కడి కట్టుబాట్లు, ఇక్కడి సాంప్రదాయాలు అనుగుణంగా తీసిన సినిమా అది. అయినప్పటికీ కూడా ఆంధ్రలో కూడా ఆడింది. అదే దానికి యాక్సెప్టబిలిటీ అనేది అన్ని చోట్ల సార్వత్రికంగా వచ్చింది. సినిమాలో విషయం ఉంటే, సినిమాలో కంటెంట్ బాగుంటే, ఎమోషన్స్ ఉంటే, మనుషులందరూ ఒకటే కదా. భాష పక్కన పెట్టండి,
మనిషి తాలూకు ఎమోషన్స్ ఒకటే కదా. యూ గో టు అమెరికా, యూ గో టు నైజీరియా ఆర్ ఇండియా, వేరెవర్, మనిషికి ఉండే ఎమోషన్స్ అయితే అవే కదా. అవే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దానికి ఏమి అడ్డంకులు ఏమి ఉండవు లేవు ఎమోషన్కి. సో ఇంకా విరివిగా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మీకు ఈ నేపథ్యం, తెలంగాణ నేపథ్యం, ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ, ఇక్కడ పడిన బాధలు కానీ, ఇక్కడ జరిగిన పోరాటాలు కానీ, ఇక్కడి కవిత్వం కానీ, ఇక్కడి సాహిత్యం కానీ, దెర్ ఇస్ సో మచ్ ట్రెజర్. చాలా ఉంది కదా, చాలా మీరు అన్నట్టు పెద్ద ఖజానా ఉంది ఇక్కడ. అవును. సో దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. అవును, అవి విరివిగా రావాలి. ఆ సినిమా గొప్ప గొప్ప మహారచయితలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రాసిన నవలలు ఎన్ని ఉంటాయి, ఎన్ని గొప్ప నవలలు. రాజకీయ దురంధరులు ఉన్నారు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి గొప్ప రచయితలు ఉన్నారు, గాయకులు ఉన్నారు, కళలు అసలు మామూలు భాండాగారం కాదు, ఖజానా. మీరు అన్నట్టు ఖజానా ఇది. సో ఎన్ని తీయొచ్చు అంటే బయటికి, ఎంత రావుతుంటే దానికి సరైన ఆలంబన కావాలి, సరైన సపోర్ట్ సిస్టమ్ రావాలి. అప్పుడు అంటే అందరికీ ఉపయోగం కదా. ఇప్పుడు సపరేట్ చేసి ఈ తెలంగాణ సినిమా, ఈ తెలంగాణ భాష అని సపరేట్ చేసి ముద్ర వేయకుండా మంచిని అదే కొంతమంది అదే ఆల్రెడీ చేస్తున్నారు కదా, తెలుగు సినిమా తెలంగాణ సినిమా రెండు వేరువేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు సినిమానే తెలంగాణ సినిమా కాదు అనేది. అంటే నాకు అనిపించేది అంటే ఏదైనా వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అదే మంచి ఎక్కడున్నా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు వేరే భాషల నుంచి సాహిత్యం మనం తెచ్చుకోవట్లేదా? అంతేగా. అనువాదాలు జరగట్లేదా? ఒకప్పుడైతే మొత్తం బెంగాలీ నుంచేగా తెచ్చుకొని మన సినిమాలన్నీ ఎక్కువ అయ్యేగా. సో మంచి దృష్టితో చూడడం నేర్చుకోవాలి అంతే. అట్లా అంటే ఇక్కడ పొటెన్షియల్ చెప్తున్నాను నేను. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ని దాన్ని బయటికి తీసుకురావాల్సిన. కాకపోతే ఇంకొక జరిగిన ఒక మంచి పని ఏంటంటే ఈ 10 కాలంలో 10-11 ఏళ్ల కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు ఎక్కువ మంది బయటకు వచ్చారు, దర్శకులు వచ్చారు. అవును, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్లుగా టాప్ లీగ్లో కూడా ఉన్నారు కొంతమంది. ఉన్నారు. ఎస్. కాకపోతే హీరోలు ఇంకా ఎక్కువ రాలేదు అనేది, ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది రాలేదు అని ఒకటి ఉంది. బట్ వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతారు ఇక. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు ఈ బ్యారియర్స్ అన్నీ కూడా చెరిగిపోతున్నటువంటి కాలం. వాళ్ళన్నీ అంటే ఒకప్పుడు ఏమైనా ఉండేయేమో, కానీ ఇప్పుడు కులాలకు అతీతంగా అంటే ఈ వర్గాలు కులాలు ఇవన్నీ కూడా ఉండేవి కదా. అన్నిట్లో ఎట్లా ఉంటాయి, ఇక్కడ కూడా ఉండేది. ఇక్కడ కూడా అదేదో మన ప్రత్యేకంగా ఈ సినిమాకే సంబంధించింది కాదు అది. సో అట్లాగే ఇప్పుడు రంగంలో, కళారంగంలో, సినిమా రంగం ఎంతమంది ఇప్పుడు మరి రాజకీయాలు మమ్మల్ని మా వర్గాల్ని మా కులాల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతమంది ఫిర్యాదు చేయట్లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇక సినిమా చాలా బెటర్. ఇక్కడ అందరూ కలిసిపోయి పని చేస్తూ ఉంటారు ఇక్కడ. లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, మీకు టాలెంట్ ఓన్లీ స్పీక్స్ అనే పద్ధతికి వచ్చాం. అవును. నీకు బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, నీకు గాడ్ ఫాదర్ అక్కర్లేదు, నీకు సినిమా నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం అవసరం లేదు. అవును, నీకు టాలెంట్ ఉంటే గుర్తింపు వస్తుంది. అవడానికి అన్ని అనుగులు ఉన్నాయి. అన్నీ అంటే దిస్ లాట్ ఆఫ్ చేంజ్. ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఓటీటీ అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అసలు మారిపోయింది కదా. సోషల్ మీడియా వచ్చింది. యూ కెన్ ప్రమోట్ యువర్ సెల్ఫ్. అంతకుముందు అవకాశం లేదు. అవును కదా. మీడియా ఏమైనా మనకేమైనా ఛాన్స్ ఇస్తాను చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చూడలేదు. యూట్యూబ్ తీసి అసలు పడేస్తే అదే అయిపోతుంది అది. అవును, ఎవరో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చేసి అప్రోచ్ అవుతున్నాడు. ఇక్కడ నీకేం బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లేదు, నువ్వు నీ టాలెంట్ అంతే. అటువంటి రోజులు వచ్చాయి. మనం వీ షుడ్ బి హ్యాపీ అబౌట్. ఇప్పుడు అదే మీరు అన్నట్టు టాలెంట్ స్పీక్స్ అన్నట్టే ఉంది. అంతే, అదే ఉంది ప్రస్తుతం. మంచి పరిణామం ఇది. అదే అంటే రాబోయే రోజుల్లో మాత్రం ఈ మీరు అన్నట్టు నెమ్మదిగా ఈ తెలంగాణ సంబంధించినటువంటి ఆ కథాంశాలతోటి ఖచ్చితంగా ఆ సినిమా పెరిగే సంఖ్య ఉంది, భవిష్యత్తులో పెరుగుతుంది అనేది మాత్రం ఆశ అయితే ఒక ఉంది. రైట్ సార్, చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. రేపు 24వ తేదీ మీ గాంధీ తాత చెట్టు రిలీజ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా అది పెద్ద విజయాన్ని కమర్షియల్గా కూడా, అంటే ఇప్పటికే మనం ఇదివరకు అనుకున్నట్టు రచ్చ గెలిచేసింది, అంత ఫిలిం ఫెస్టివల్స్లో గొప్పగా పర్ఫామ్ చేసింది, అవార్డులు సాధించింది. ఇప్పుడు జనాన్ని మించి ఆ రివార్డులు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.